సో దీంట్లో ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి కేసు సంబంధించినటువంటి అప్డేటు, అఫిడవిట్లో ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా మనం బ్రీఫ్గా చర్చిద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే సుప్రీంకోర్టు అప్డేట్ అందించేందుకు కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఈ కేసు విచారణ ఎంతసేపట్లో రాబోతోంది? ప్రధానంగా విచారణ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ఏబిఎన్ ఈ విషయాన్ని ఎక్స్క్లూజివ్గా మీరు నిన్న అందించినటువంటి పరిస్థితి. సో ఎలాంటి విచారణ సాగుతుంది అనుకోవచ్చు? శ్రీహరి, మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు నాన్ మిస్లీనియస్ డే కాబట్టి ఒక్కో కేసు కూడా చాలా విచారణ జాప్యం జరుగుతుంది. 36వ నెంబర్ కేసు ఉంది, ఇప్పుడు 3వ నెంబర్ కేసు నడుస్తుంది. అయితే 2 గంటలకు 29వ నెంబర్ కేసు తీసుకోబోతున్నారు. ఆ తర్వాత 3:30కు స్పెషల్ బెంచ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు ఇది వస్తుందా లేదా అన్న దాని మీద అయితే కొంత సందిగ్ధత ఉంది. ఒకవేళ వచ్చినా కూడా ఈరోజు బెంచ్లో మనం చూసుకుంటే సిజేఐ సంజీవ్ ఖన్నా న్యాయస్థానం ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ ఉన్నారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జస్టిస్ కాబట్టి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసులను నాట్ బిఫోర్ మీ అన్నది కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసును కూడా నాట్ బిఫోర్ మీ అంటే ఏమవుతుంది అన్న ఒక పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆయన కనుక నాట్ బిఫోర్ మీ అన్నా కూడా ఇప్పుడు 2 పార్టీస్ అగ్రి అయినాయి. అంతేకాకుండా ఇటు ఏపీ ప్రభుత్వం అదేవిధంగా రాజధాని రైతులు ఇద్దరు అగ్రి అయ్యారు. ఈ పిటిషన్ డిస్పోజ్ చేయమని కూడా కోరుతున్నారు. కాబట్టి డిస్పోజ్ చేయడానికి పెద్ద అభ్యంతరం ఏమీ లేకపోవచ్చు. కాబట్టి ఒకవేళ నాట్ బిఫోర్ మీ అన్నా కూడా అది వేరే బెంచ్ ముందుకు రావచ్చు. వేరే బెంచ్లో కూడా ఒక నెల రోజుల్లో కూడా వేరే బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఎటువంటి స్టే కూడా లేదు. హైకోర్టుకు సంబంధించి హైకోర్టు ఏపీకి అమరావతి రాజధాని అంటూ ఒక ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు దాని మీద స్టే ఇవ్వకుండా కొన్ని నిర్దిష్ట కాల పరిమితితో కూడుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో దానికి సంబంధించిన వాటి మీద మాత్రమే స్టే ఇచ్చారు. కానీ అమరావతి రాజధాని అనే దానిపైన స్టే ఇవ్వలేదు. కాబట్టి అమరావతిలో ఆ యొక్క అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా మళ్ళీ తదుపరి విచారణ వచ్చేంత వరకు కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. మీరు అన్నట్లుగా కానీ వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వాలు కూడా శాశ్వతం కాదు. ఒక రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది శాశ్వతం. సో ఎప్పుడు కూడా ఇలాంటి సందిగ్ధమో లేకపోతే అనుమానాలు లేకపోతే భవిష్యత్తులో పరిస్థితులు ఏంటనేటువంటి ఆందోళనలు ఎవరికి కూడా ఉండకూడదు. అందులోకి భూములు త్యాగం చేసిన రైతులకు అసలు ఉండకూడదు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి ఒక తీర్పు కావచ్చు, లేదా ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి అడ్డంకులు ఉండకూడదు అనేది. సో దీని దిశగా ఏం జరగచ్చు? అదే ఒకవేళ ఈ రోజు కనుక విచారణకు వస్తే నాట్ బిఫోర్ మీ అని అనకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని డిస్పోజ్ చేసే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా అంగీకరించారు. పైగా గతంలో ఏదైతే స్టే ఇచ్చారో ఆ స్టేకి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ కూడా ఈ అఫిడవిట్లో ఇవ్వడం జరిగింది. 6 నెలలు కాదు 3 సంవత్సరాల కాలంలో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాం. కాబట్టి 3 సంవత్సరాల కాల పరిమితి మాకు ఇవ్వాలని కూడా అందులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఇంతవరకు కూడా జరిగినటువంటి పరిణామ క్రమం ఏంటి, టీడీపీ విభజన జరిగిన తర్వాత ఏ పరిణామాలు ఏర్పడ్డాయి, తర్వాత అమరావతిని ఏ విధంగా ఎన్నుకున్నాం, అమరావతిని ఎక్కడ ఎన్నుకోవడం జరిగింది, ఈ అమరావతి నిర్మాణానికి ఎంతమంది రైతుల దగ్గర నుంచి ఈ యొక్క భూములను సేకరించడం జరిగింది, ఈ వివరాలన్నింటినీ కూడా ఈ అఫిడవిట్లో పొందుపరిచారు. సో ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామ క్రమాన్ని వివరిస్తూనే ఇక 3 రాజధానులన్న ముచ్చటే లేదు, ఏకైక రాజధాని అమరావతి అంటూ చెప్తూ ఇందులో మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇందులో చూసుకుంటే 2050 వరకు కూడా ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ని తయారు చేశాం. నగర సమగ్రాభివృద్ధి కోసం 9 ఆర్థిక నగరాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయడానికి సిఆర్డీఏకి ఒకే చోట ఉండే విస్తృత స్థాయి భూమి అవసరం. కాబట్టి అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సమీకరణ విధానం కింద భూములు సేకరించింది. ఇందుకోసం ల్యాండ్ పోలింగ్ రూల్స్ 2015 కూడా రూపొందించింది. ఈ నిబంధనలు 2015 జనవరి 1 నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. ఈ భూ సమీకరణకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం రాజధాని కోసం భూములు అప్పగించినటువంటి రైతులను ప్రతిఫలంగా నివాసం అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం ఫ్లాట్లని కూడా తిరిగి ఇవ్వడంతో పాటు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి
కుదిరిన ఒప్పందం ప్రకారం అందులో మౌలిక వసతులు కూడా కల్పించి ఇవ్వాలని మేము నిర్ణయించాము. కాబట్టి మొత్తంగా గతంలో ఏదైతే మేము నిర్ణయించామో అమరావతికి సంబంధించి సిఆర్డీ ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా అయితే రూల్స్ అన్ని ఉన్నాయో వాటన్నిటి ప్రకారమే ఇప్పుడు ఏర్పాటు చేశాం. కాబట్టి ఇందులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి అమరావతి ఏకైక రాజధాని దానికే కట్టుబడి ఉన్నాం. హైకోర్టు ఆదేశాలను కూడా మేము తప్పకుండా అమలు చేస్తాం. కాబట్టి హైకోర్టు ఇప్పుడు గత ప్రభుత్వం ఏవైతే వేసిందో ఆ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ డిస్పోజ్ చేయాలి. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ మారింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అమరావతి మీద క్లియర్ కట్గా ఇక ఎటువంటి శషభిషలకు తావు లేకుండా మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులోకి రావడానికి కూడా అవకాశం లేకుండా ఉండే విధంగా కూడా ఈ అఫిడవిట్ ని తయారు చేయడం జరిగింది. ఒక్కసారి కనుక ఇప్పుడు డిస్పోజ్ చేస్తే శ్రీహరి ఇక ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇక ఎవరు కూడా సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఉండదు అన్నదే ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట.